నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్తా రచనలో క్లిష్టమైన పదజాలం కంటే సరళమైన సూటిగా అర్థమయ్యే పదాలను ఉపయోగించాలి. గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల్లో సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ దిశానిర్దేశం. పోలీసులు ముస్లిం మైనార్టీలను ఇబ్బందులకు గురి చేసే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. లౌకిక ప్రజాస్వామ్యవాదుల ఐక్యవేదిక ప్రతినిధుల డిమాండ్. జర్నలిజంలో పాఠకులకు సందేశం స్పష్టంగా చేరడం ప్రధాన లక్ష్యమన్న అంశాన్ని గుర్తించి వార్తా రచనలో క్లిష్టమైన పదజాలం కంటే సరళమైన సూటిగా అర్థమయ్యే పదాలను ఉపయోగించాలని సీనియర్ పాత్రికేయులు శిక్షకులు రాఘవ శర్మ సూచించారు. కడప జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జిల్లాలోని గ్రామీణ విలేకరుల మొదటి రోజు పునశ్చరణ శిక్షణ తరగతుల మధ్యాహ్న సెషన్లో పాత్రికేయులకు భాషా వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాఘవ శర్మ మాట్లాడుతూ జర్నలిజంలో భాషా ప్రాధాన్యంపై విస్తృతంగా వివరిస్తూ ఆధునిక తెలుగు భాష, వ్యవహారిక భాష, గ్రాంధిక భాషల మధ్య ఉన్న తేడాలు, వాటి వినియోగ విధానాలను పాత్రికేయులకు వివరించారు. భాష కాలానుగుణంగా మారుతూ ప్రజల నిత్య జీవితంలో సులభంగా వినియోగంలోకి వచ్చినప్పుడు అది వ్యవహారిక భాషగా రూపాంతరం చెందుతుందని ఆయన తెలిపారు. ప్రజలు మాట్లాడే భాష, వారి ఆలోచనలు, జీవన విధానాలు, సామాజిక పరిస్థితులు భాషా రూపాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. వార్తల్లో అనవసరమైన అలంకారాల పదాలు, పొడవైన వాక్యాలు, అధిక గ్రాంధిక పదజాలం వాడడం పాఠకుడికి భారంగా మారుతుందని తెలిపారు. ఒక వార్తను చదివిన వెంటనే పాఠకుడు దాని భావాన్ని అర్థం చేసుకునేలా భాష ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు వార్త రాస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన వివరించారు. భాషా పరిణామ క్రమాన్ని వివరిస్తూ కడప జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు తెలుగు భాషకు చేసిన సేవలను గుర్తు చేశారు. తెలుగు వ్యాకరణపై అవగాహన ప్రతి పాత్రికేయుడు తప్పనిసరిగా అని చెప్పారు. వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగం, పదాల సరైన రూపాలు, సందులు, సమాసాలు వంటి అంశాలపై పట్టు ఉంటే వార్త మరింత నాణ్యంగా తయారవుతుందని వివరించారు. భాషా స్థిరత్వం కోసం ప్రమాణ భాషను పాటించడంతో పాటు కాలానుగుణ మార్పులను కూడా స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. భాషను ప్రేమిస్తూ నిరంతరం చదువుతూ రచనలో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే జర్నలిజం రంగంలో విశిష్ట స్థానం సంపాదించవచ్చని ఆయన తెలిపారు. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్, విజువల్ మీడియా విపరీతంగా పెరిగింది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం నేను ప్రెస్ అనే పదం బదులు మీడియా అనే పదం మార్చారు. ప్రెస్ అకాడమీ పేరును మీడియా అకాడమీగా మార్చారు. గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా మహానుభావుడు, గొప్ప జర్నలిస్టు, గొప్ప సంపాదకుడు. ఆయన గతించిన తర్వాత ఆయన గౌరవార్థం సిఆర్ చక్రవర్తుల రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మారింది. గత సంవత్సర కాలంగా మనం ప్రతి నెల ఒక జిల్లాలో గ్రామీణ విలేకరులకి ఈ పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాం. అవసరం ఏమిటి ఈ పునశ్చరణ తరగతులు అన్న ప్రశ్న కొంతమందికి రావచ్చు. మనిషి నిత్యం విద్యార్థిగానే ఉండాలి. ఏ పని చేసే వ్యక్తి అయినా చనిపోయేంత వరకు విద్యార్థిగానే ఉండాలి. నేర్చుకోవడం అనేది మనిషి చనిపోయిన రోజున మాత్రమే ఆగిపోవాలి. నేర్చుకోవడం అనేది మనం ఒక వృత్తిలో ఉన్నాం. మన వృత్తి ఏమిటంటే చాలా ఉన్నతమైన వృత్తి. ఫోర్త్ ఎస్టేట్ అంటారు మనల్ని. ఎందుకు ఫోర్త్ ఎస్టేట్? ప్రజాస్వామ్యానికి సంబంధించి 3 స్తంభాలు: జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఈ 3 స్తంభాల మీద, ఈ 3 కాళ్ళ మీద ఆయన ముక్కాల పీట అంత స్థిరంగా నిలబడదు. దానికి ఒక 4వ కాలు జోడిస్తే పీట గట్టిగా నిలబడుద్ది, స్థిరంగా నిల్చుంటుంది. అందుకే మనం ఫోర్త్ ఎస్టేట్ అయ్యాం. మరి మనం వాచ్డాగ్ ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పకుండా ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకులు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా కాపలా కాసే బాధ్యత మనది. వారు వాచ్డాగ్స్. మరి ఇంత ఉదాత్తమైన, ఉన్నతమైన పని మనం చేస్తున్నప్పుడు, ఇటువంటి వృత్తిలో ఉన్నప్పుడు మనకి మనం
కొన్ని నియమాలు నిబంధనలు మనకి మనం పెట్టుకోవాలి. అదేంటి, మనం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి. బయటకు తీసి రాసి లేకపోతే రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసి మనం పంపుతున్నాం. ఎవరి తరపున, ఎవరి కోసం? ప్రజల కోసం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాసే హక్కు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకంటూ ఆ హక్కేమీ లేదు, మనకంటూ ఆ హక్కేమీ లేదు. పత్రికల నుంచే పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది వచ్చింది. కాబట్టి మీ స్వేచ్ఛ వ్యక్తి హక్కులకు భిన్నంగా కూడా ఉమ్మడి మంచి అనేది లేదు. ఉమ్మడి మంచి కోసం ఒక వ్యక్తి హక్కుని నేను హరిస్తాను అని చెప్పడానికి మనకి హక్కు లేదు, అధికారం లేదు. ఇది ఒక్కటి మాత్రం మీ దూరంలో ఎప్పుడో ఉంచుకోండి. మీడియా అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి, అలాగే మీడియా కాంట్రిబ్యూటర్స్ కి ఈ పునరుద్ధరణ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సురేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉమామేశ్వర గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ కుమార్ గారు చెప్పినట్టు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో మానవ జాతి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం మీడియా. అది రాజకీయ పరంగానే కాదు, ఒక దేశం యొక్క దశను, దిశను, లేదా ఒక సమాజం యొక్క దశను, దిశను నిర్దేశించేది, ఒక టార్చ్ లైట్ నిలబడేది ఆ సమాజానికి ఎప్పుడు కూడా మీడియానే. అది ఏ రికార్డులో వచ్చినా కూడా ఒక ఆలోచన విధానాన్ని, సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడంలోనూ, అలాగే ఆ ఆలోచనని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంట్లో కూడా మీడియా యొక్క పాత్ర చాలా 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 ముఖ్యమైనది. అలాగే ఈరోజు సమాజం చాలా ఫాస్ట్ గా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా మన సమాజాన్ని నిర్మించుకోవాలి, మన ఆర్థిక శక్తిని పెంపొందించుకోవాలి, వీటన్నిటిని కూడా ఎక్కువ భాగం రాజకీయవేత్తలతో పాటు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు whatever policies we have, most of them are coming from that background only. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదని జనసేన నాయకులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఒక ప్రాంతానికి పరిమితి చేయడం సరికాదని కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు బివి రమణ, తుంగ రమణయ్యలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు డిబేట్ లో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాను కలిసి జగన్ జైలుకు పంపండి అని చెప్పడం జరిగిందని తనకు తెలుసునని ఇంటెలిజెన్స్ వర్గం నుంచి వచ్చిన సమాచారం అని అనడం, దానిపై నిరసన తెలపడంతో ఆయన ఆ మాటను విరమించుకోవడం జరిగిందన్నారు. కానీ పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడని, తెలంగాణ కొంతమంది మేధావి వర్గం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్లిపోండి అంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం విడ్డూరమన్నారు. స్వయంగా ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారన్నారు. అంతటి గొప్ప నాయకుడు లాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. కొంతమంది విలేకరుల ముసుగులో ఉండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ అనేది అందరికీ నచ్చిన ప్రాంతం, భారతదేశంలో పౌరుడు ఎక్కడైనా నివాసం ఏర్పరచుకోవచ్చునని ఆర్టికల్ 19లో ఉందని వారు స్పష్టం చేశారు.
ఇకపై పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి జన సైనికులు హైదరాబాద్ వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇల్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హరీష్, పయ్యావుల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు ₹5 పవన్ కళ్యాణ్ గారికి వెంటనే కడప పార్లమెంటు వ్యాప్తంగా ఇక్కడ గుమిగూడిన ఇక్కడికి రావడం నా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనలిస్ట్ ముసుగులో నాగేశ్వరరావు గారు, భారతదేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి పక్కన కూర్చొని మాట్లాడినట్టు, మరి దీర్ఘకాలికగా మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని, తాత్కాలిక మిత్రుడిగా చంద్రబాబు గారిని, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఒక ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి ప్రముఖ వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు మీరు ఈ విధంగా మాట్లాడినారని చెప్పి ఒక మేధావి, ఒక సామాజికవేత్త, సమాజంలో ఉన్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే వ్యక్తిగా మీరు చెప్తే సంకేతాలు బలంగా అందరికి చేరతాయి. మరి ఇటువంటి వ్యక్తివి, ఇటువంటి మహోన్నతులు మాట్లాడిన మాటల్ని మాట్లాడడం, మరి దానికి జనసేన ప్రతినిధులు అయితేనేమి, సామాన్య ప్రజలైతేనేమి ఆ విషయాన్ని వ్యతిరేకించింది. ఎన్కౌంటర్ చేసేటప్పుడు 24 గంటలు తిరక్కతలికే ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా విషయాన్ని తెలుసుకోలేకపోయాను, ఊహాజనితంగా మాట్లాడానంటే మరి సహృదయం గల మా అధినాయకుడు మరి ఇటువంటి విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పడం, దానికి అందరూ కూడా ఇదొక ఉన్నతమైన అంశంగా, ఒక సున్నితమైన అంశంగా దాన్ని అక్కడ క్లోజ్ చేస్తే, మరుసటి రోజు తెలుగు మాట్లాడే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి మా మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా, ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి రౌండ్ టేబుల్ సమావేశం చేయడం, మరి రౌండ్ టేబుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మరి ఆయనను అవమానించడం మనందరం చూసాం. ఇటువంటి దుర్ఘటన కానీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ జనసేన పార్టీ కడప పార్లమెంట్ తరఫున వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. సొంత బేషరతుగా క్షమాపణలు చెప్పావు, 24 గంటలు తిరిగి తలికే మళ్ళీ రౌండ్ టేబుల్ చెప్పి యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం ఎక్కడ చేస్తావు, ఎవరితో చేస్తావు? 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఇది శాంతి భద్రతలు 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ముల వలె ముందుకెళ్తూ ఉంటే, ఈ రెండు రాష్ట్రాల మధ్య 2 అన్నదమ్ముల మధ్య మీరు చర్చ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక మేధావి ఉండుకొని సమాజంలో సామాజికంగా మరి ఇటువంటి తప్పుదారి పట్టేటివి కరెక్ట్ చేయాల్సిన దారి నుంచి తప్పుదారి పట్టే విధంగా నీ చర్యలు, నీ పద్ధతులు, నీ విధానాలు మేము ఖచ్చితంగా మీ మీద ఈరోజు 2 ప్రాంతాల మధ్య కాదు, 2 కులాల మధ్య కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు చాలా శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాంతి భద్రతలు
ముఖ్యంగా చెప్తా ఉన్నా, శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మీ మీద మీకు సపోర్టుగా మరి మీకు ఎంత ఇచ్చారో తెలియదు, మీ తరపున మాట్లాడే కొంతమంది 4 వ్యక్తులకు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. మీ అందరి మీద ఖచ్చితంగా మా జనసేన పార్టీ లీగల్ టీం తరపున కడప ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. పోలీసులు ముస్లిం మైనార్టీల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేసే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని లౌకిక ప్రజాస్వామ్యవాదుల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఈ నెల 9వ తేదీన అల్మాస్పేట ఘటన తర్వాత పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో ముస్లిం మైనార్టీలపై పోలీసులు దమనకాండను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ను టిప్పు సుల్తాన్గా నామకరణం చేయడంలో ఒక్క బీజేపీ, దాని అనుబంధ పార్టీలు తప్ప మిగతా పార్టీలు, సంఘాలన్నీ స్పష్టమైన వైఖరితో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఇటీవల అల్మాస్పేట సర్కిల్లో చోటు చేసుకున్న సంఘటనలపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ముస్లిం మైనార్టీల ప్రతినిధులపై అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసి ఉద్దేశపూర్వకంగా బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. జిల్లా ఎస్పీ బీజేపీ అడ్డాను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇది భవిష్యత్తులో మత ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరిని మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి మరింత పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు ఏకపక్ష కేసులు, అరెస్టులు నిలిపివేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతున్నామన్నారు. అలాగే ముస్లిం మైనార్టీలపై పోలీసులు వేధింపులు, దాడులను ఆపాలని, సంఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరారు. ఇదే క్రమంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు. మీడియా మిత్రులు కూడా అందరూ ఫోన్ చేసి కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని శాంతి కోసం, న్యాయం కోసం ఏ కృషి జరిగినా అని నేను ప్రకటిస్తున్నాను. నా పేరు షేక్ సాఫీ, ఆల్ ఇండియా ముస్లిం మెంబర్. ఈ మతానికి అతీతంగా ఒక భారతీయుగా దేశ ప్రజలు కడప నగరం అల్మాస్పేట సర్కిల్ను టిప్పు సుల్తాను సర్కిల్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంది. ఒక్క బీజేపీ, దాని అనుబంధ రంగాలు మినహాయిస్తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి, అనుకూలంగా మాట్లాడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమము అడ్డుకుంటామనేటువంటి ప్రొవోక్ చేసేటటువంటి మాటలు కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తారీఖున అల్మాస్పేట సర్కిల్ కేంద్రంగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేస్తున్నారు. అందులో 22 మంది పైన ఒక సెక్షను, 27 మంది పైన ఒక సెక్షన్ నమోదు చేసి ఈ 27 మంది మొత్తం ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళపైన 17 మంది పైన కేసులు కట్టామని చెప్తున్నారు, కానీ అది ఎఫ్ఐఆర్ కాపీ బయటకు కూడా రావడంలే. ఈ 27 మందిలో అత్యాయత్నం కేసు నమోదైనటువంటి వాళ్ళల్లో బాబుబాయ్ లాంటి వాళ్ళను, జాకీర్ మౌలానా లాంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి బెయిల్ కూడా రాకుండా, సీడీ ఫైల్ నమోదు చేయకుండా, సీడీ ఫైలు పెట్టకుండా ఒక ఉద్దేశపూర్వకంగానే బెయిల్ రాకుండా పోలీసు యంత్రాంగం అడ్డపడతా ఉంది. ఇది ఒక భాగం అయితే ఈ 27 మందితో సంబంధం లేకుండా అదనంగా ఒక 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దారిన ఇంతకుముందు గంజాయి కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ఆరోపణ ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి ఈ అల్మాస్పేట సర్కిట్ ఘటనలో ఉన్నటువంటి వాళ్ళను జోడించి మొత్తము 5 మందిని 6 మందిని కలిపి అందరినీ గంజాయి కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎవరైనా రాత్రి 10 గంటలు దాటితే బండ్లో పోయేటువంటి వాళ్ళను ఆపేది, కొట్టేది, తిట్టేది, ముస్లిం మైనారిటీల పేర్లు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఏం గమనించాలంటే కడప జిల్లా పోలీస్ యంత్రాంగం ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేసి ఒక ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా
బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి జిల్లా ఎస్పీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనకు కారణమైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినప్పుడు ఇది వరకు అల్మాస్పేట సర్కిల్ కోసం అనేక మంది అప్పీల్ చేశారు. దాన్ని మున్సిపల్ కార్పొరేషను మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తామనేటువంటిది అది ఒక అంశం. దాన్ని బీజేపీ వ్యతిరేకించి అది రెండో అంశం. కానీ ఉన్న ఫలంగా అక్కడ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి టెంపుల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 30 అడుగులు ఏర్పాటు చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో మొత్తం కడప నగరం అంతా ఫ్లెక్సీలు పెట్టారు. హనుమాన్ సర్కిల్లో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణకు తరలి రాండి అని చెప్పి ప్రచారం చేశారు, కరపత్రాలు వేశారు, దానిపైన ఇది చేశారు. దానిపైన అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి మత గురువులు వీళ్ళందరూ పోయి డిఎస్పీ గారికి, అయ్యా ఇక్కడ మత ఘర్షణలకు దారి తీసేటువంటి ప్రొవొకేషన్ జరిగేటువంటి ప్రమాదం ఉంది, ముందస్తుగా చర్యలు తీసుకోండి అని చెప్పి డిఎస్పీ గారి దృష్టికి తెచ్చినా కూడా ఆయన నిర్లక్ష్యం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగా అది గొడవకు దారి తీసింది. అందులో సిఐ గారికి కూడా గాయమైనటువంటి నేపథ్యంలో ఆ కేసును కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళపైనే కేసు కట్టి ఆ ప్రొవొకేషన్కు, ఆ ఉద్రిక్తతకు, ఆ దాడులకు ఆజ్యం పోసినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు వాళ్ళు ఏవైతే ఆలయ కమిటీలకు చొరబడి ఏదైతే ప్రొవొకేషన్కు కారణమైనారో వాళ్ళ మీద ఒక్కరిపైన కూడా కేసు కట్టలే. సోదరులారా, లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రతి భారతీయునికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. తనకు నచ్చిన జీవిత విధానాన్ని అవలంబించే హక్కు ఉంది. అది వారు ఎంత శాతం ఉన్నారు అనేది కాదు, భారతీయుడు ఉండడమే చాలు. అటువంటి ఈ యొక్క దేశంలో 9వ తేదీ ఈ మే నెల 9వ తేదీ కడపలోని అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఏకపక్షంగా ఒక వర్గాన్ని అణిచివేయడానికి, వారికి తొక్కడానికి, వారిపై అన్యాయంగా రకరకాల కేసులు పెట్టారు. వాళ్ళు ఆయుధాలు తెచ్చారని, రాళ్ళు తెచ్చారని, కట్టెలు తెచ్చారని, ఇదంతా లోకమెరిగిన సత్యం. వీడియోలో అందరూ లోకమంతా చూస్తే, కేవలం కడప కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూశారు. వాళ్ళు అక్కడ అపోజ్ చేసిన వారు ఎటువంటి ఏ ఆయుధాలు లేకుండా, ఏ కట్టెలు రాళ్ళు లేకుండా, కేవలం ఇది టీపు సుల్తాన్ సర్కిల్ అని ప్రభుత్వం నిర్ణయించింది. మరియు సీఎం గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఇది కేవలం టీపు సుల్తాన్ సర్కిలే ఉండాలి, ఇక్కడ వేరే ఎవరి పేరు ఉండకూడదు అని చెప్పారు, అంత మాత్రమే. కానీ దానికి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి అక్కడ గడవ చేయించి, రాళ్ళు విసిరింపజేసి, మళ్ళా కేసులు ఒక వర్గం పైన వేసి అందరినీ ఇంతవరకు దాదాపు 40-45 మంది యువకులపై కేసు రాయించారు. మరియు 3 పండితులను, ప్రజాసేవకులను నిర్దాక్షిణ్యంగా కొట్టి ప్రజల ఎదుటే కొట్టారు. తర్వాత 3 రోజుల వరకు రహీం పగులు విభిన్న పోలీస్ స్టేషన్లు పెట్టి కొట్టి వారికి జైల్లో వేసి 20 రోజులు అయిపోయింది. ఇంతవరకు వారికి వదిలిపెట్టే మార్గమే లేకుండా చేశారు. ఇది చాలా దౌర్జన్యం. ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకోవాలి మనం? ఇక్కడ మానవులకు మాట్లాడే హక్కు లేదా? కాబట్టి మేము కోరేది ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ప్రేమతో 100 సంవత్సరాలుగా ఒకే కుటుంబంలాగా మనం జీవిస్తున్నాం. మాకు హిందూ సోదరులతో ఎటువంటి ద్వేషం లేదు, వారు మా సోదరులు, మంచి వ్యక్తులు. కానీ కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు కావాలని ఇవన్నీ సృష్టిస్తున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే, మాకు న్యాయం జరగాలి. ఎవరిపైతే అన్యాయంగా కఠినమైనటువంటి కేసులు పెట్టారో అవి తక్షణమే తీసి పెట్టేయాలి. 40-50 మంది యువకులపై కేసులు అవన్నీ తక్షణం తీసేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెడతారట. ఇది చాలా దౌర్జన్యం, ఇది అన్యాయం ఇది. కాబట్టి ప్రభుత్వంతో, సీఎం గారితో కోరేది ఏమిటంటే, అందరిపై నుండి కేసులు తీసేసి తక్షణమే వారికి విడుదల చేయాలి. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు ఎంత పెద్దవారైనా సరే ఆ దోషులకు శిక్షించాలి. అది మేము కోరుతున్నాం. వేంపల్లలో గ్రామ పంచాయతీ ఈవో ఏమిరెడ్డి నాగభూషణ్ రెడ్డి పనితీరు అందరికీ ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు.
ఈరోజు వేంపల్లి మధురెడ్డి ఫంక్షన్ హాలులో వేంపల్ల గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగభూషణ్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ పదవీ విరమణ ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమేనని, అనంతరం సమాజానికి అనేక విధాలుగా సేవ చేయవచ్చని తెలిపారు. నాగభూషణ్ రెడ్డి 43 సంవత్సరాల పాటు అటు విద్యారంగంలో ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థలో వివిధ హోదాలలో తమ వంతుగా సేవలు అందించారని అన్నారు. కొందరికి హోదాలు అలంకారమైతే మరికొందరు ఆ హోదాలకే అలంకారప్రాయమవుతామన్నారు. ఈ విధంగా ఆ హోదాకే వన్నె తెచ్చిన అధికారి నాగభూషణ్ రెడ్డి అని కొనియాడారు. ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, పంచాయతీ సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇలా ఆయన ఏ హోదాలో ఎక్కడ పనిచేసినా సమర్థవంతంగా తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారన్నారు. శేష జీవితాన్ని ఒక మోటివేటర్గా, ఒక సంఘ సేవకుడిగా సార్థకం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్తా రచనలో క్లిష్టమైన పదజాలం కంటే సరళమైన, సూటిగా అర్థమయ్యే పదాలను ఉపయోగించాలి. గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల్లో సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ దిశానిర్దేశం. పోలీసులు ముస్లిం మైనార్టీలను ఇబ్బందులకు గురి చేసే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. లౌకిక ప్రజాస్వామ్యవాదుల ఐక్యవేదిక ప్రతినిధుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.